500 సంవత్సరాల తర్వాత ధర్మస్థాపనకై తన స్వస్థలానికి తిరిగి వచ్చిన బాలరాముడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు. ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాననేది ఈ వ్లాగ్లో చూసేయండి. ఇక్కడ నేను దేవునికి నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ యూస్ చేసి ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ నెయ్యిలో వేయించేసుకున్నాను, 1 కప్పు ఉప్మా రవ్వని. తర్వాత 2 కప్స్ పాలు, 1/2 కప్పు వాటర్ వేసుకొని అవి బాగా బాయిల్ చేసుకున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వని కొద్దిగా వేసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదంటే ఉంటలు కట్టేస్తాయి. ఇక్కడ ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం యాలక్ పౌడర్ వేసేసాను. ఇక్కడ నేను షుగర్ యూస్ చేయట్లేదు, బెల్లం వేసి ఉప్మా రవ్వ హల్వా తయారు చేసుకుంటున్నాను. రవ్వ అంతా బాగా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి, బెల్లం కరిగే వరకు బాగా. ఇందులోకి వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేస్తే ఉప్మా రవ్వ హల్వా రెడీ. తర్వాత దేవునికి ప్రసాదంగా పెట్టేసి చక్కగా పూజ చేసుకున్నాను. నేనైతే దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, రామ మళ్ళీ నీ జన్మస్థానానికి 500 సంవత్సరాల తర్వాత ధర్మాన్ని స్థాపించడానికి వచ్చావు. ఇప్పుడు ఎవరైతే అన్యాయం, అధర్మం చేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక దేవునికి హారతి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకొని నెక్స్ట్ మా ప్రసాదాన్ని మా బుజ్జిగాడికి తినిపిస్తూ ఉన్నాను. వాడు బాగా ఎంజాయ్ చేశాడు ఈ ప్రసాదము. వాడి టాయ్ కార్ మీద ఆడుకుంటూ తింటూ ఉన్నాడు. ఆ రోజైతే నేను టిఫిన్ పూరీను అనపకాయ పప్పు చేసుకున్నాను. అదే పితుకుపప్పు అంటాం కదా, దాన్ని చేసుకున్నాను. నా షార్ట్స్లో పితుకుపప్పు తయారీని అప్లోడ్ చేశాను. ఎవరికైనా తెలియదంటే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి. నేనైతే పూరీని గోధుమ పిండితోనే తయారు చేసుకుంటాను, దాంట్లో వేరే ఏమీ యాడ్ చేయను. బాగానే పొంగాయి. ఇక టిఫిన్ పూరీ పితుకుపప్పు రెడీ. ఇక్కడ మా బాబుకి ప్లేట్లో పూరీ పీసెస్ వేసిస్తే వాడు తింటున్నాడు. వాడు కూడా ఓన్గా తినడానికే ఇష్టపడతాడండి. ఇంకా టీవీలో ప్రతిష్ట లైవ్ వస్తుంటే చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైన సన్నివేశం, ఇన్ని సంవత్సరాల కల కదండి ఇది అందరికీ. ఆ రోజు మోడీజీ నాకైతే హనుమంతుల్లాగే అనిపించారు. ఎంత అదృష్టం ఆయనది. ఆయన 11 రోజులు ఉపవాసం, 11 రోజులు నేలపైన నిద్రించారట. టీవీలో బాలరాముణ్ణి జూమ్ చేసి చూపిస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నాడో కదండి. అలా చూస్తూనే ఉండిపోయాం మేమైతే. తర్వాత ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో పూజ చేశారు. అందరూ చక్కగా విష్ణు సహస్రనామాలు, శ్రీరామ రక్షా స్తోత్రము చదివారు. పూజ అంతా చక్కగా జరిగిన తర్వాత ప్రసాదం పంచుకున్నాము. కొద్దిమంది దీపాలు కూడా వెలిగించారు అక్కడ. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మాకు అయితే కవర్లలో ఇలా పాంప్లెట్స్ ఇచ్చారు అండ్ అక్షింతలు కూడా ఒక చిన్న ప్యాకెట్లో వేసి ఇచ్చారు. అవి ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇలా చిన్న ప్యాకెట్లో అక్షింతలు వేసి ఇచ్చారు. మా బుజ్జిగాడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అక్షింతలు వేయించుకోవడానికి. వాడికి అక్షింతలు వేసేసాను. మా పాప హోంవర్క్ చేసుకుంటుంటే తనకి అక్షింతలు వేశాను. ఇంటి ముందర ఇలా ముగ్గు వేసుకొని 5 దీపాలను నార్త్ వైపుకు పెట్టమన్నారు, అలాగే పెట్టాను. మేమైతే ఆ రోజున ఇలా జరుపుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.